ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకి సిద్ధమైంది. ఇంగ్లాండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పేలవ ప్రదర్శనతో జట్టుకి భారంగా మారిన ఓపెనర్ అభిషేక్ శర్మని తుది జట్టు నుంచి తప్పించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. విండీస్తో మ్యాచ్లో 2 సునాయాస క్యాచుల్ని అభిషేక్ వదిలేశాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచుల్లో 3 సార్లు డకౌటైన అభిషేక్ శర్మ 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆఫ్ స్పిన్నర్ ని ఎదుర్కోవడంలో అభిషేక్ శర్మ తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టి రింకు సింగ్ ని ఆడించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ టీం మేనేజ్మెంట్ ఆ సాహసం చేయకపోవచ్చు. ఎలాంటి మార్పులు లేకుండానే గత కాంబినేషనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత 3 మ్యాచుల్లో తీవ్రంగా తడబడ్డాడు. ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో వరుణ్ చక్రవర్తిని తప్పించి కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇంగ్లాండ్పై వరుణ్ చక్రవర్తికి మెరుగైన రికార్డుంది. కాబట్టి అతన్ని కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. అయితే వాంకడే పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది. అలా అని కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. కాబట్టి మరోసారి కుల్దీప్ యాదవ్ కి నిరాశే ఎదురవబోతుంది. టీ20లో ఎక్స్ట్రా బ్యాటర్తో ఆడితే ప్రయోజనం ఉంటుందని టీమిండియా మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది. వ్యూహాత్మకంగా కుల్దీప్ యాదవ్ని ఆడించాలి అనుకుంటే వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్లలో ఒకరు బెంచ్కే పరిమితమవుతారు. ఇక బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు ఆడబోతున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజుని తిరిగి ఆడించగా అతను కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ కూడా చెలరేగితే టీమిండియాకి తిరుగుండదు. ఇషాన్ కిషన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ మిడిల్ లోయర్ ఆర్డర్లో ఆడిపోతున్నారు. రింకు సింగ్ బెంచ్కే పరిమితం కాబోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఒత్తిడిని పక్కన పెట్టి స్వేచ్ఛగా ఆడాల్సిన అవసరం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతల్ని పంచుకోనుండగా హార్దిక్ పాండ్యా వీరికి అండగా నిలవబోతున్నాడు. శివన్ దుబేతో బౌలింగ్ వేయించలేని పరిస్థితి నెలకొంది. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఎవరా అనేది టీమిండియాకి సవాల్గా మారింది. సిరాజ్ కి మరోసారి మొండి చేయే ఎదురు కాబోతుంది. ఇక టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. మరి మీ ప్లేయింగ్ 11 ఎవరో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.